తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 25% రిజర్వేషన్ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జల్గం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న R&B గెస్ట్ హౌస్లో జర్నలిస్టు సమక్షంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలను ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్ని మారినా కలం కార్మికుల జీవితాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులుగా వివిధ పత్రికలు వివిధ ఛానళ్లు పనిచేస్తున్న విలేకరుల పిల్లలకు నూతన ప్రభుత్వం అయిన జర్నలిస్టుల కుటుంబాల స్థితిగతులను గుర్తించి ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని, అదేవిధంగా నిరంతరం వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి అక్రిడిటేషన్ కార్డులను ప్రభుత్వ సకాలంలో అందించాలని వారు కోరారు. అదే జర్నలిస్ట్ యూనియన్ నాయకులైనటువంటి పాషం యాదగిరి, బిఆర్ లెనిను, సుధాకరు, వెంకటు, దొంతి రమేష్ గారు లాంటి నాయకులు పోయి కలిస్తే వాళ్ళ ఆజ్ఞ మేరకు 50% రాయితీ కల్పించిండు. అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సంబంధించినటువంటి మా కష్టాలు, మేము పడేటువంటి విధానాలు అంత తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మహబూబాబాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి 300 స్కూళ్ళ పైన ఉన్నాయి. దాంట్లో హై స్కూళ్ళు 100 పైన ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి నెల్లికూరు ఒకటి, మహబూబాబాద్ ఒకటి. తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు 103 హై స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లాలో. కాబట్టి స్కూళ్ళలో దాదాపుగా కేజీబీ కానీ, సో వెల్ఫేర్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ ఈ సంవత్సరం జరిగిన పిల్లల దాంట్లో 3000 మంది పైచిలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే, అదేవిధంగా 5000 మంది పైచిలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతుండ్రు. ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మా జర్నలిస్ట్, మా స్థాయి, మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం 4th షిఫ్ట్లో పనిచేస్తామని మీకు తెలుసు. ఆ 4th షిఫ్ట్లో పనిచేసేటువంటి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, కోర్టు కానీ, జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలను స్పందించి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు 50% అని చెప్పి 60-70% అని చెప్పి అక్రిడేషన్ పేరుతోనే మీకు 3 ఇయర్స్ లేవు, 4 ఇయర్స్ లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను. అట్లా పెట్టకుండా విద్యాశాఖ మంత్రులు, తర్వాత విద్యాశాఖ డిఓ గారు స్పందించి మాకు 100% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దాన్ని పరిగణలో తీసుకొని వడుస సంఘం అనేటువంటి వ్యాపార యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబూబాబాద్ కావచ్చు, మరిపెడ కావచ్చు, డోర్నకల్లు, వరంగల్లు, కేసంద్రం సెంట్రల్లో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు హై స్కూల్స్ అనేకం ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని